హలో గైస్, ఈ రోజు మనం చూడబోయే యానిమే పేరు ఐ వాస్ రీఇన్కార్నేటెడ్ యాజ్ ది సెవెంత్ ప్రిన్స్. ఈ యానిమే మీకు ఖచ్చితంగా నచ్చుతుంది, ఎందుకంటే మన హీరోకి చాలా పవర్స్ ఉంటాయి. అంతేకాకుండా ఇది ఒక ఇసకాయి యానిమే. ఇసకాయి గురించి మీ అందరికీ తెలుసు కదా ఎలాంటి కాన్సెప్ట్స్ ఉంటాయో, కాబట్టి ఇది చాలా అద్భుతంగా ఉండబోతోంది. అంతకంటే ముందు మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకుండా కింద లైక్ చేయండి, ఎందుకంటే అప్పుడే ఇది ఇతరులకు రికమెండ్ అవుతుంది. సరే, ఇంక టైం వేస్ట్ చేయకుండా కథలోకి వెళ్దాం. కథ మొదట్లోనే ఎవరో ఒకరు చాలా భయంకరంగా ఏడుస్తూ ఉంటారు. అతను అలా కన్నీళ్లు పెట్టుకుంటూ ఏడుస్తుండగా అతని ముందు చాలా మంది నోబుల్స్ ఉంటారు. వాళ్ళు కూడా అతన్ని చాలా దారుణంగా ఆట పట్టిస్తూ ఉంటారు. నువ్వు బతికుండటం దేనికిరా? నీలాంటి వాళ్ళు బతికి ఉండటం కంటే ఇక్కడ చనిపోవడం మంచిది, ఎందుకంటే నీలాంటి వాళ్ళకి సరిగ్గా మ్యాజిక్ చేయడం కూడా రాదే. సరే, నా మీద ఫైర్ అటాక్ చేసి చూపించి చూద్దామంటారు. దీనితో అతను అక్కడ ఫైర్ అటాక్ చేయగా అది చిన్న ఉండలా వచ్చి అతని మీద పడుతుంది. అది పడగానే సెకండ్లో కరిగిపోతుంది. ఇది చూసి అక్కడ ఉన్నందరూ చాలా భయంకరంగా నవ్వడం మొదలు పెడతారు. నీలాంటి వాళ్ళు శాస్త్రవేత్తలు అయితే ఏం చేస్తారు? మీలాంటి వాళ్ళ కోసం ఈ మ్యాజిక్ సృష్టించబడలేదు. మీ దగ్గర ఏ విధమైన టాలెంట్ కూడా లేదు. నువ్వు ఒరి పేరి అటాక్ అయ్యాం, నువ్వు దేనికి ఉన్నావు అంటూ వాళ్ళు చాలా మాటలతో తిట్టడం మొదలు పెడతారు. నీకు కావాలంటే నేను ఒక గిఫ్ట్ ఇస్తాను అంటూ అతను ఒక పెద్ద అటాక్ కూడా అతని మీద వేస్తాడు. ఇది అతని మీద పడగానే అతను చాలా భయంకరంగా అరుస్తూ ఉంటాడు. అతని మీద అలా మంటలు అంటుకోవడం మొదలవుతుంది. అతను అక్కడ తట్టుకోలేకపోతాడు. ఇది చాలా భయంకరంగా ఉంది, ఇది కాలుతోంది, ఇది చాలా హర్ట్ చేస్తోంది, ఇది చాలా టెరిఫైయింగ్ గా ఉంది అని అతను ఇలా చెబుతుండగా అకస్మాత్తుగా ఆ ప్రదేశం మొత్తం చాలా అందంగా మారడం మొదలవుతుంది. ఇది ఇప్పుడు చాలా అందంగా ఉంది. ఏంటిది? నేను వేరే చోటుకి వచ్చేసానా? నాకు కావాల్సింది ఒకే ఒక విషయం. ఈ మ్యాజిక్ ని నేను ఇంకా నేర్చుకోవాలని ఆశపడుతున్నాను. ఈ షోలో నేను ఒక పెద్ద వ్యక్తిగా మారాలి అని ఇలా అనుకుంటూ అతను కళ్ళు మూసుకుని తెరిచేసరికి ఆ ప్రదేశం మొత్తం మారిపోతుంది. అతని ముందు ఎవరో ఒక అమ్మాయి కూడా ఉంటుంది. అవును, నువ్వు ఎవరు? నాకేమీ అర్థం కావడం లేదు. వీళ్ళంతా ఎవరు? అంతేకాకుండా వీళ్ళు ఎందుకు ఇంత పెద్దగా ఉన్నారు? వీళ్ళంతా జైంట్ లాంటి వాళ్ళ ఏంటి? అరే, నా చెయ్యి ఏమైంది అంటూ ఇతను చెయ్యి చూసుకుంటాడు. చూస్తే అది చాలా చిన్నగా ఉంటుంది. అకస్మాత్తుగా అతను ఫైర్ బాల్ అటాక్ అక్కడ ట్రై చేస్తాడు. అది చూస్తే ఆ బిల్డింగ్ ని పగలగొట్టుకుని బయటికి వెళ్ళిపోతుంది. బయట చూస్తే అందరికీ అర్థమైపోతుంది ఈ సెవెంత్ ప్రిన్స్ పుట్టేశాడు అని అనుకుంటాను. ఎలా అని అక్కడ ఉన్న ఒక న్యూస్ బాయ్ కూడా పేపర్లన్నీ విసిరేస్తూ చెబుతాడు, సెవెంత్ ప్రిన్స్ లాయిడ్ పుట్టేశాడు. ఇది విన్న వాళ్ళు కూడా చాలా సంతోషం. ఈ వైపు ఆ మెయిడ్ కూడా చాలా భయపడుతుంది. అరే, నేను కొంచెం తల చూపించి ఉంటే అంతే, ఈ చిన్న పిల్లవాడు నా తలని లేకుండా చేసేవాడు. నెక్స్ట్ సీన్ లో కొన్ని నెలలుగా మనవాడు చాలా బాగా బతికేస్తున్నాడు. అక్కడ అతను దాక్కుని ఆడుకుంటూ ఉంటాడు, ఎందుకంటే అతను మెయిడ్ కళ్ళల్లో పడకూడదు. అక్కడ ఇలా ఇతను దాక్కుని ఉండగా అక్కడ ఇద్దరు వస్తూ ఉంటారు. ఏదో ఒక విషయం మాట్లాడుకుంటూ వాళ్ళు కూడా మన లాయిడ్ ని చూడగా అక్కడ ఇతను చెబుతాడు, దయచేసి మీరు ఆ మెయిట్స్ దగ్గర నన్ను పట్టించకండి, లేకపోతే అంతే వాళ్ళు నన్ను ఒక దారికి తెస్తారు అని ఇతను చెబుతూ అక్కడ నుండి పారిపోతాడు. ఇతను వెళ్లిపోయిన తర్వాతే వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం మొదలు పెడతారు. ఎలా? ఇతను 7వ ప్రిన్స్, అంటే ఇతని కన్నా ముందు 6గురు ఉన్నారు. ఆ స్థానం పొందాలంటే వాళ్ళందరినీ దాటాలి. అయినా ఇది అతనికి ఒక ప్రిన్స్ అనిపించలేదు. నువ్వు ఇంకా చెప్పాలనుకుంటున్నావు? అలా ఏమీ లేదు. ఇతను ఇంకా చిన్న పిల్లవాడైనప్పటికీ ఇతని మెదడు ఆ స్థాయిలో లేదు, ఎందుకంటే ఇతను 1-2 సంవత్సరాల వయసులోనే అక్కడ పుస్తకాలన్నీ చదవడం మొదలు పెట్టాడు. అవి కూడా మ్యాజిక్ బుక్స్. అంతేకాకుండా ఆ అబ్బాయి పుట్టగానే చిన్నతనంలోనే తన తల్లి పాలు కూడా తాగకుండా చాలా జెంటిల్మెన్ గా ఉన్నాడు. అంతేకాదు, పుట్టిన మరుక్షణమే ఆ కోటను కూడా ఒక దారికి తెచ్చాడు అతని ఫైర్ అటాక్ వల్ల. ఈ వైపున మనం లాయిడ్ ను చూపిస్తున్నాం. అతను అక్కడికి వెళ్తూనే, మీరు సరిగ్గానే ఊహించారు, నేనే ఆ వ్యక్తిని. నేను పునర్జన్మ పొంది ఈ లోకానికి వచ్చాను అని చెప్తాడు. గత జీవితం అస్సలు బాగోలేదు, నేను కాలిపోయి చనిపోయాను. అతను అక్కడ దాక్కుని ఉన్నాడు. అక్కడ చూస్తే అందరూ ఇతన్నే వెతుకుతున్నారు. అతను కూడా అక్కడ ఇలా చెప్తూ ఉన్నాడు, నేను 7వ యువరాజునైనప్పటికీ నాకు గత జీవితంలోని అన్ని జ్ఞాపకాలు గుర్తున్నాయి. అతను పుట్టింది అదే ప్రపంచంలోనే, అంటే ఎక్కడైతే చనిపోయాడో అక్కడే. కానీ అతనికి ఒక కోరిక ఉంది, అదేమిటంటే అన్ని విషయాలు నేర్చుకోవాలి, ముఖ్యంగా మ్యాజిక్. కాబట్టి అతన్ని ఏది అడ్డుకుంటుందో అది అన్నింటినీ బద్దలు కొట్టాలని కోరుకుంటున్నాడు. కానీ నాకు ఆసక్తి ఉన్నదంటే అది ఈ మ్యాజిక్ మాత్రమే. ఇలా అనుకుంటూ అతను లైబ్రరీకి వెళ్తాడు. అది చాలా పెద్దదిగా ఉంటుంది. అతను అక్కడ పుస్తకాలు చదువుతూ ఉంటాడు. ఇలా చదువుతుండగా వెనక ఒక అమ్మాయి వచ్చి ఈ పుస్తకాన్ని లాక్కుంటుంది. ఆమె పేరు శిల్ప. ఆమె అతన్ని స్వార్డ్ మ్యాన్షిప్ నేర్చుకోవడానికి తీసుకెళ్తుంది. ఆ తర్వాత వాళ్ళు అక్కడ స్వార్డ్ మ్యాన్షిప్ కోసం చాలా తీవ్రంగా శిక్షణ తీసుకుంటారు. మన హీరో కూడా చాలా తీవ్రంగా అక్కడ పోరాడతాడు. అయినప్పటికీ ఒక దశలో అతను అలసిపోతాడు. అవును, నేను 7వ యువరాజును, అయినప్పటికీ నేను ఇవన్నీ ఎందుకు నేర్చుకోవాలి? ఎందుకంటే నేను ఒక యువరాజును కదా, నాకు ఇవన్నీ ఎందుకు? అలాంటిదేమీ లేదు. సింహాసనం అధిష్ఠించాలంటే ఇవన్నీ అవసరం అని కాదు, కానీ మీరు నేర్చుకోవాలి, ఎందుకంటే రాజ కుటుంబ నియమం అదే. మీరు సింహాసనం అధిష్ఠించే ముందు అన్ని నేర్చుకోవాలి. అంతేకాకుండా 3 ఏళ్ల ట్రైనింగ్ కోసం నిన్ను అపాయింట్ చేశారు, అందుకే నేను ఇక్కడ ఉన్నాను.
నేను నీకు ట్రైనింగ్ ఇవ్వాలి, అంటే శిల్పా ట్రైనింగ్ అంట. రాత్రి అయ్యే వరకు మనం ట్రైనింగ్ తీసుకోవాలి అనుకుంటా. సరే మనం మొదలు పెడదామా అని అక్కడ చాలా గట్టిగా వాళ్ళు గొడవ పడటం మొదలు పెడతారు. అక్కడ గొడవ పడుతూ ఉండగానే శిల్పా కూడా అంటుంది, నువ్వు చాలా బాగా పోరాడావు, చెప్పాలంటే రోజు రోజుకి స్ట్రాంగ్ అవుతున్నావు. అలా అని ఏమీ లేదు, నేను నా క్లాస్ మ్యాజిక్ స్పెల్స్ వాడుతున్నాను, వాళ్ళ కదలికల్ని ఊహించి వాళ్ళలాగే పోరాడుతున్నాను. కానీ వాళ్ళు చాలా పెద్దగా ఉండటమే వాళ్ళకున్న అడ్వాంటేజ్. వాళ్ళ కాళ్ళు చేతులు అన్ని పెద్దగా ఉన్నాయా, సో దీనివల్ల వాళ్ళ స్పీడ్ కూడా చాలా ఉంది. నేను త్వరగా ఈ బుక్ చదవడానికి వెళ్ళాలి, అందుకే నేను త్వరగా ముగిస్తేనే వెళ్ళగలను. ఇది చాలా ఇంకొకరు అక్కడ మ్యాజిక్ కూడా క్యాష్ చేస్తున్నాడు, దాన్ని కూడా అతను చాలా భయంకరంగా అటాక్ చేస్తున్నాడు. దీన్ని కూడా నోటీస్ చేసి ఆ శిల్పా ఆ అమ్మాయిని అలాగే పట్టుకుంటుంది. ఏంటి లాయిడ్, మీరు ఇలా చీటింగ్ చేస్తున్నారు, ఈ మ్యాజిక్ ఉపయోగించి నువ్వు నా పోరాటం కోసం నా మూమెంట్ ని కూడా నీతో మ్యాచ్ చేసుకున్నావు, అది నీ మ్యాజిక్ తో. దానికి తోడు ఆ పోరాటం మధ్యలోనే నువ్వు స్వాడ్ ని కూడా కొంచెం పెద్దది చేస్తున్నావు. కానీ నేను ఎందుకు సంతోషంగా ఉన్నానంటే నువ్వు ఒకేసారి 2 స్పెల్స్ ని ఉపయోగించగలవు, అందుకే నేను చాలా సంతోషంగా ఉన్నాను. కానీ లాయిడ్ మాత్రం మనసులోనే ఆలోచిస్తున్నాడు, మంచి పని ఈమెకు తెలియదు ఒకేసారి 2 స్పెల్స్ ని ఉపయోగించగలనని. ఎందుకంటే నేను ఒకేసారి 4 స్పెల్స్ ని ఉపయోగించాను, అది తెలుసుంటే అంతే ఇతను మాటిని చింపేసేవాడు అనుకుంటా. నెక్స్ట్ సీన్ లో లాయిడ్ ని స్నానం చేయించాలని వాళ్ళు స్నానం చేయించి వాళ్ళతో పాటే తీసుకొచ్చేస్తారు. అక్కడ లాయిడ్ అరుస్తూ నాకు స్నానం చేయడం తెలుసు, మీరు ఎందుకు నన్ను స్నానం చేయిస్తున్నారు అని అంటాడు. ఎందుకంటే మనవాడు జెంటిల్మెన్ కదా, అతను వద్దు వద్దు అని అరుస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడ ఉన్న 2-3 అమ్మాయిలు వస్తారు. వాళ్ళు అంటున్నారు, నువ్వు ఇలాగే అల్లరి చేస్తే నువ్వు ఆ మాస్టర్ దగ్గరికి తీసుకెళ్తారు. ఒక భయంకరమైన మాస్టర్ ని ఇక్కడ కోటలోనే సీల్ చేశారు, దాన్ని ఒక పురాతన మాంత్రికుడు సీల్ చేశాడు. ఏంటి నువ్వు మాట్లాడేది, అదంతా అబద్ధం, వట్టి వదంతులు. ఆ విషయం నేలమాళిగలో జరిగింది. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు, నువ్వు నోరు మూయి అని వాళ్ళు అంటారు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు, వాడు చాలా భయపడిపోతాడు, వాడు చిన్న పిల్లాడు కదా. నువ్వేం చెబుతున్నావు, వాడు భయపడతాడా, వాడు చిన్న పిల్లాడు కాదు. కానీ లాయిడ్ దిగులుగా కూర్చోవడం చూసి అమ్మాయిలకు ముద్దొచ్చింది. ఈ రోజు లాయిడ్ నాతోనే పడుకుంటాడు. ఏం మాట్లాడుతున్నావు, నేను కదా తన ట్యూటర్ని, అందుకే వాడు నాతోనే పడుకుంటాడు అని వాళ్ళు గొడవ పడతారు. ఇలా వాళ్ళు కొట్టుకుంటుండగా మనవాడు అక్కడ నుండి తప్పించుకుని వేరే ఏరియాకి వచ్చేస్తాడు. అక్కడికి వచ్చాక చెబుతాడు, నేను ఆ ఫర్బిడెన్ లైబ్రరీకి వెళ్తాను, ఆ మాస్టర్ ని కలుస్తాను. వేరే సీన్ చూపిస్తారు. అక్కడ లాయిడ్ కూడా కూర్చుని ఉంటాడు. అక్కడ 2 గార్డ్స్ ఉంటారు. గార్డ్స్ అంటారు, హేయ్ నిద్రపోకు, లోపల ఏముందో తెలుసుగా, అది బయటికి వస్తే ప్రమాదం, అందుకే కళ్ళు మూయకు. ఇదంతా లాయిడ్ చూస్తుంటాడు. అందుకే వాడు తన మ్యాజిక్ ఉపయోగించి మాయమైపోయి డైరెక్ట్ గా లోపలికి వెళ్ళిపోతాడు. లోపలికి వచ్చాక అంటాడు, వీళ్ళు ఏంటి గాడ్స్, నేను వచ్చింది కూడా వీళ్ళకి తెలియలేదు. దీనికి ఆ తర్వాత అతను నేరుగా ఆ ప్రాంతానికి వస్తాడు. అక్కడ సీల్ చేసిన గది ఉంటుంది. కానీ పునర్జన్మ తర్వాత లాయిడ్ చాలా శక్తివంతుడయ్యాడు కాబట్టి ఆ తాళాన్ని చాలా సులభంగా పగలగొడతాడు. లోపలికి వెళ్ళగానే వాడు ఆశ్చర్యపోతాడు. 10 ఏళ్లుగా బేస్మెంట్ లో ఇలాంటి చోటు ఉందని నాకు తెలియదు, సరే పని చూద్దాం అని పుస్తకం కోసం వెతుకుతాడు. అప్పుడే ఒక బుక్ నవ్వుతూ వచ్చి చెబుతుంది, నువ్వేనా ఆ డోర్ ఓపెన్ చేసింది, నువ్వు చాలా మంచి పని చేశావు, అయితే నువ్వు నన్ను కూడా రిలీజ్ చెయ్యి. కానీ నేను నిన్ను ఎందుకు రిలీజ్ చేయాలి, నువ్వు నన్ను రిలీజ్ చేయకపోయినా నాకు ఎలాంటి సమస్య లేదు, ఎందుకంటే ఈ చైన్స్ అన్ని చాలా పాలిష్ గా ఉన్నాయి, నేను చాలా ఈజీగా పగలగొట్టి బయటికి వెళ్ళిపోతాను. కానీ నువ్వు రిలీజ్ చేస్తే ఈ గోల్డ్ కాయిన్స్ దొరుకుతాయి, ఇలా నేను అది కూడా గోల్డ్ కాయిన్స్ ఇస్తాను. మనవాడికి ఆ గోల్డ్ కాయిన్స్ చూడగానే అర్థమైపోతుంది ఇది మ్యాజిక్ తో చేయబడింది అని. ఏంట్రా నీ మ్యాజిక్ ఎంత లోగా ఉంది, ఈ మాస్టర్ పేరు గ్రిమ్మోర్, అది చెబుతుంది నువ్వు నన్ను వదిలేస్తే, నువ్వు నాకు హెల్ప్ చేసి ఇక్కడ నుండి రిలీజ్ చేస్తే నేను నీకు చాలా బెనిఫిట్స్ ఇస్తాను, అంటే నీకు ఏన్షియంట్ మ్యాజిక్ అంతా నేను నేర్పిస్తాను, అదంతా ఫార్బిడెన్ మ్యాజిక్. నేను నిన్ను ఎందుకు రిలీజ్ చేయాలి, నేను రిలీజ్ చేస్తే బయట ఉన్న దేశాన్ని నువ్వు మొత్తం నాశనం చేసేస్తావు. సరే నేను ఏమీ చెయ్యను, నేను నీకు ఆ మ్యాజిక్ కూడా నేర్పిస్తాను, ఇప్పుడు ఏం చెబుతావు. మనవాడు అక్కడ ఇంట్రెస్ట్ గా లేడు, నేను దానికి అస్సలు సిద్ధంగా లేను. కానీ ఒక దశలో ఆ మ్యాజిక్ అనే పదం వినగానే మనవాడు ఒప్పుకుంటాడు. నువ్వు మ్యాజిక్ నేర్పిస్తానంటే ఓకే, కానీ నువ్వు ఆ దేశానికి ఏమీ చేయకూడదు. అక్కడ గ్రిమ్మోర్ చెబుతుంది, నేను ఎందుకు అలా చేయాలి, నేను అస్సలు అలా చెయ్యను. దీంతో మన లాయిడ్ అక్కడ తన మ్యాజిక్ ఉపయోగించగానే అది రిలీజ్ అయిపోతుంది. కానీ వీళ్ళ రూల్ ప్రకారం అక్కడ ఆ మాస్టర్ ఏమీ చేయకూడదు. కానీ అలా ఉన్నా కూడా అది రిలీజ్ అయ్యి అక్కడ ఉన్న ప్రదేశాన్ని నాశనం చేయడం మొదలు పెడుతుంది. నేను నీకు ఓల్డ్ మ్యాజిక్ అదే కదా నేర్పిస్తానని చెప్పాను, నా పవర్ఫుల్ మ్యాజిక్
చూపిస్తాను ఇలా అనేది తన మీదే అటాక్ చేసుకుంటుంది. అక్కడ చూస్తే లాయిడ్ మీదే అది తగిలింది. ఇది చూసి నాకు చాలా సంతోషం. పర్వాలేదు, ఈ మనీ ఒకే అటాక్ లో వాడిని చంపేసింది. ఇప్పుడు దీని తర్వాత ఆ నేషన్ ఉంది, దాన్ని కూడా ఒకే అటాక్ లో ముగించేయాలి. కానీ ఆ మ్యాజిక్ అంతా పోయిన తర్వాత ఆ గ్రిమ్మోర్ చూస్తుంది, అక్కడ లాయిడ్ కి ఏమీ కాలేదు. వాడి చుట్టూ ఒక బారియర్ కూడా ఉంది. అక్కడ లాయిడ్ చాలా సంతోషంగా ఉన్నాడు. ఇది నా మీద ఒక పాత మ్యాజిక్ మాత్రమే కదా ఉపయోగించింది, నువ్వు ఇంకా చాలా మ్యాజిక్స్ నా మీద ఉపయోగించగలవా అని అడుగుతాడు. అది కూడా అక్కడ భయంకరంగా అటాక్ చేయడం మొదలు పెడుతుంది. అయినా లాయిడ్ కి అక్కడ ఒక్క గీత కూడా పడలేదు. అక్కడ అది ఎంత అటాక్ చేసినా వాడికి ఏమీ కాలేదు. అక్కడ లాయిడ్ కి కూడా చాలా సంతోషం. ఈ మ్యాజిక్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, నేను దీన్ని ఖాళీగా తాకి సంతోషం చూడాలని ఆశపడుతున్నాను, అది కూడా నా బాడీతో. దీని వల్లనే ఆ మ్యాజిక్ అక్కడ విస్తరించి ఉన్నప్పుడు ఇతను తన చేతిని లోపలి కుదిరాడు. ఆ వేలికి ఆ మ్యాజిక్ తగలగానే ఆ చెయ్యి అలా ఒకలా అయిపోతుంది. ఇది చూసిన లాయిడ్ కి చాలా సంతోషం. అంటే ఈ విధంగా ఇది నాకు నొప్పి కలిగిస్తుంది. అయినా ఈ పాలి మ్యాజిక్ నాకు చాలా నచ్చింది. కానీ ఇది చూసిన వెంటనే ఉన్న ఆ గ్రిమ్మోర్ ఆ మాస్టర్ కు మాత్రం ఏమీ అర్థం కాలేదు. నేను ఎంత భయంకరమైన అటాక్ చేశాను, అయినా ఆ అబ్బాయికి ఎందుకు ఏమీ కాలేదు. ఈ అబ్బాయి నన్ను చాలా విసిగిస్తున్నాడు. నేను నా పవర్ ని చూపించాల్సిందేమో. దీని వల్లనే అది తన భయంకరమైన మోడ్ ని యాక్టివేట్ చేస్తుంది. అక్కడ దానికి 2 తలలు మొలుస్తాయి. అక్కడ ఒక మాన్స్టర్ లాగా ఇది కూడా బ్లాస్ట్ చేస్తుంది. అయినా వాడికి అక్కడ ఏమీ కాలేదు. కానీ ఇది చూసిన లాయిడ్ కి మాత్రం చాలా ఆశ్చర్యం. ఈ విధంగా ఇది ఇలా కూడా ఒకలా చేయగలదా? దానికి మించి ఇది చాలా భయంకరంగా ఉంది. దీని పవర్స్ కూడా వేరే లెవెల్లో ఉన్నాయి. ఇది నిజంగా ఒక లెజెండరీ మాస్టరే, ఎందుకంటే దీనికి 2 తలలు ఉన్నాయి. 2 అటాక్స్ ని ఒకేసారి ఇది అటాక్ చేయగలదు. అక్కడ గ్రిమ్మోర్ చాలా కోపంగా ఉంది. ఎందుకు వాడికి ఏమీ కాలేదు, వాడు ఎలా తప్పించుకుంటున్నాడు, దానికి అక్కడ ఏమీ అర్థం కాలేదు. అక్కడ లాయిడ్ కూడా చాలా సంతోషంగా ఉన్నాడు. ఇది ఒక అద్భుతమైన మాస్టరే. నేను నా పవర్లను ఇలాగే టెస్ట్ చేయాలనుకుంటున్నాను, కానీ నేను పుట్టిన వెంటనే నా పవర్లను కొద్దిగా ఉపయోగించినందుకే అంత విధ్వంసం జరిగింది. అందుకే ఈసారి నేను అలా చేయకూడదు. దీని వల్లనే వాడు అక్కడ ఒక పెద్ద బారియర్ ని క్రియేట్ చేస్తాడు. దానిలో ఆ మాస్టర్ చిక్కుకుంటుంది. లోపల ఆ మాస్టర్ కూడా ఏమీ అర్థం కాదు. నువ్వు ఏం చేశావు, నేను ఈ బారియర్లను బ్రేక్ చేయలేనా ఏంటి? అవును, నువ్వు ఇలా ఏమీ చేయలేవు. అక్కడ ఇంకా చాలా బారియర్లను మన లాయిడ్ క్రియేట్ చేస్తాడు. ఇప్పుడు నా సమయం వచ్చింది. నేను నా డిఫెన్సివ్ మ్యాజిక్ ని కొంచెం ట్రై చేయాలనుకుంటున్నాను. నేను ఇప్పుడు నీ మీద అటాక్ చేయబోతున్నాను అని నీ స్పెల్ ని కూడా అక్కడ యాక్టివేట్ చేస్తాడు. నువ్వు ఈ అటాక్ నుండి తప్పించుకుని చూపించి చూద్దాం. అక్కడ వీడు ఫైర్ అటాక్ చేయగా గ్రిమ్మోయిర్ అస్సలు తప్పించుకోలేకపోతుంది. అది పూర్తిగా చిక్కుంటుంది. దీనివల్ల ఆ గ్రిమ్మోయిర్ ఒక విధంగా అలా వచ్చి, ఏంటి గ్రిమ్మోయిర్, నువ్వు చాలా స్ట్రాంగ్ మాన్స్టర్ అని నేను విన్నాను. అరే, నువ్వు ఎవరో నాకు సరిగ్గా తెలియదు. ఒకవేళ నీ పవర్ల గురించి తెలుసుంటే నేను ఇక్కడ ఫైట్ చేసి ఉండేవాడిని కాదు. కానీ నేను నిన్ను అలా వదిలి వెళ్ళలేను. నువ్వు నన్ను ఏమీ చేయకు, నేను నీకు అసిస్టెంట్ గా ఉంటాను. అంటే నువ్వే ఇకపై నా మాస్టర్. ఓ, అలాగైతే ఓకే. ఇలా ఆ పాత మ్యాజిక్ ని, అంటే నాకు ఆ పాత మ్యాజిక్ ని, అంటే ఆ ఏన్షియంట్ మ్యాజిక్ ని నేర్పించు. అక్కడ గ్రిమ్మోయిర్ ఇంకా లొంగదు. దాని మనసులో ఇంకా చెడు విషయమే ఉంది. నేను నన్ను క్యూట్ గా ట్రాన్స్ఫార్మ్ చేసుకుని వాడికి చాలా దగ్గరగా ఉండి వీడి పవర్లను నేను స్వీకరించాలి. ఇలా ఆ గ్రిమ్మోయిర్ ఆలోచిస్తుండగా అక్కడ లాయిడ్ కూడా అడుగుతాడు, అవును అక్కడ ఏం జరుగుతోంది? అలాంటిదేమీ లేదు, నేను ట్రాన్స్ఫార్మ్ అవుతాను, అప్పుడే నన్ను ఎవరూ కనుక్కోలేరు. కానీ గ్రిమ్మోర్ ఇంకా భయపడుతూనే ఉంది. అలా అది కూడా ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది. నేను ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్ అయ్యాను, ఇప్పుడు సమయం వచ్చింది. వాడి దగ్గరికి వెళ్ళి అతని ప్రవర్తనను గమనించి వీడిని చంపేయాలి. అది అక్కడ అలా ఆలోచిస్తూ ఉండగా అక్కడ లాయిడ్ అంటాడు, నువ్వు ఎంత దూరంలో ఉన్నావు, ఇలా రా, నా డ్రెస్ లోకి దూరిపో. అక్కడ గ్రిమ్ కూడా ఒక ఈవిల్ గా అంటుంది, ఇంతే, ఎవరు తనంతట తానే అక్కడ పిలుస్తోంది. సరే, వీడి మానా అబ్జర్వ్ చేసి వీడిని చంపేయాలి. కానీ గ్రిమ్మోర్ అక్కడ టచ్ చేస్తే అది వాళ్ళ మానా అబ్జర్వ్ చేయాలని చూస్తుంది. కానీ మన లాయిడ్ మాన అయితే చాలా ఇంటెన్స్ గా ఉంది. అక్కడ గ్రిమ్ కూడా కన్ఫ్యూజ్ అయిపోతుంది. నేను అబ్జర్వ్ చేయాలని చూశానంతే, వీడు కన్ఫర్మ్ గా నన్ను చంపేసేస్తాడు. ఇలా ఇది కూడా ఆలోచిస్తూ ఉండగా లాయిడ్ కూడా అడుగుతాడు, అవును ఏంటి విషయం, ఏమైంది అని. లేదు, ఏమీ లేదు, అది తన మనసులో అంటుంది. ఇప్పటికి మనం క్వైట్ గా ఉండాలనుకుంటా. అక్కడ లాయిడ్ కూడా అరుస్తూ పరిగెడతాడు. ఈ విధంగా నేను చదవడానికి చాలా ఉంది, సరే వెళ్ళి చదవాలి. ఇలా వీడు వెళ్ళడంతో ఇక్కడ ఈ ఫస్ట్ ఎపిసోడ్ ముగుస్తుంది. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. అలా మీరు సబ్స్క్రైబ్ చేయలేదా, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే అప్పుడే దీనికి తర్వాత వచ్చే ఎపిసోడ్స్ కూడా మిగతా కొత్త యానిమేలో మీకు నోటిఫికేషన్ గా వస్తాయి. ఈ యానిమే యొక్క కాన్సెప్ట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అంటే మన హీరో స్టార్టింగ్ లో వీక్ గా ఉన్నాడు, కానీ ఇప్పుడు రీఇన్కార్నేట్ అయిన తర్వాత చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు. వాడి ప్రయాణంలో వాడికి ఏమేమి జరగబోతుంది, ఇంకా దానికి తోడు 6 అన్నదమ్ములు, వాళ్ళ గురించి నాకు ఏమీ తెలియదు. ఈ గ్రిమ్మోర్ ఇప్పటి వరకు ఏం ప్లాన్ చేసిందో నాకు తెలియదు. మనవాడు ఎంత పవర్ఫుల్ గా ఉన్నాడు అదంతా మనం వెళ్తూ డిస్క్రైబ్ చేసుకుందాం, చూసి తెలుసుకుందాం.